జిమ్ చేసేటప్పుడు బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి మాట్లాడుకుందాం కానీ ముందైతే ఫాలో కొట్టండి. సో జిమ్ చేసేటప్పుడు సరైన ఫామ్ అండ్ టెక్నిక్లో చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో సరైన బ్రీతింగ్తో చేయడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. బ్రీతింగ్ని ఎలా తీసుకోవాలో సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే రెపిటేషన్ చేసే ముందు బ్రీతింగ్ చేయండి. దీనివల్ల మన డయాఫ్రమ్ అంతా ఎయిర్ నిండి లోపల నుంచి ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ క్రియేట్ అయ్యి మనకి సపోర్ట్ ఇస్తుంది. రిపిటేషన్ అయిపోయేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, అంతే సింపుల్. సో మనం బ్రీతింగ్ చేసి లోపల ప్రెషర్ క్రియేట్ చేస్తాం అండ్ బ్రీత్ అవుట్ చేసి ప్రెషర్ని రిలీజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్కి స్క్వాట్ చేస్తున్నప్పుడు రెపిటేషన్ స్టార్టింగ్లో బ్రీత్ ఇన్, రెపిటేషన్ కంప్లీట్ చేసి పైకి వస్తుంటే బ్రీత్ అవుట్. అలాగే ఒకవేళ లాట్ పుల్ డౌన్ చేస్తున్నారు అనుకోండి, సేమ్ రెపిటేషన్ చేసే ముందు బ్రీత్ ఇన్, రెపిటేషన్ అయిపోయేటప్పుడు బ్రీత్ అవుట్. ఇది బేసిక్ లైట్ వెయిట్స్ చేస్తున్నప్పుడు ఓకే. అదే మనం ఒక హెవీ వెయిట్స్తో డెడ్ లిఫ్ట్ కానీ బెంచ్ ప్రెస్ కానీ చేస్తున్నాం అనుకోండి, రెపిటేషన్ చేసే ముందు టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్ అండ్ రెపిటేషన్ అయ్యే వరకు వెయిట్ చేసి రెపిటేషన్ అయిపోయిన తర్వాత బ్రీత్ అవుట్ చేయండి. ఎందుకంటే అలా బ్రెత్ హోల్డ్ చేయడం వల్ల హెవీ వెయిట్స్ చేసేటప్పుడు మనకి ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువసేపు ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హోల్డ్ చేయమన్నా కదా అని చెప్పి గంటలు హోల్డ్ చేయకండి. మాక్సిమం రెపిటేషన్ కంప్లీట్ అయ్యే టైం వరకు హోల్డ్ చేయండి చాలు. మరీ ఎక్కువ హోల్డ్ చేస్తే కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మ్యాటర్. ఈ వీడియోని జిమ్కి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి.